ఒక్కోసారి మనకు బ్రేక్ఫాస్ట్లో అయినా నైట్ డిన్నర్లో అయినా ఏం చేయాలో తెలియదు కదా. సో అప్పుడు ఇలా చేసేయండి. లేదా నైట్ మిగిలిన రైస్తో కూడా మీరు ఇలా స్ట్రీట్ స్టైల్లో ఎగ్ రైస్ అయితే చేసేయచ్చు. చాలా ఈజీ రెసిపీ అండి, చూసేయండి. సో ఇక్కడ ముందుగా రైస్ని ఒక బౌల్లో తీసేసుకొని ఇందులో చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు చికెన్ మసాలా యాడ్ చేసుకోండి. ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం పొడి యాడ్ చేయండి. చికెన్ మసాలాలో కూడా స్పైసీనెస్ ఉంటుంది కాబట్టి కారం పొడి చూసి యాడ్ చేసుకోండి. అలాగే ఇందులో టేస్ట్ సాల్ట్ జస్ట్ ఒక పించ్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు అచ్చం స్ట్రీట్ స్టైల్లో కావాలంటే టేస్ట్ సాల్ట్ డెఫినెట్గా యాడ్ చేయాలి, కంపల్సరీ అండి. వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. సో మనం ఈ మసాలాలన్నీ రైస్కు బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చాలా ఈజీ రెసిపీ అండి. ఫస్ట్ టైం చేసిన మీకు చాలా పర్ఫెక్ట్గా అయితే కుదురుతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టేసుకొని అందులో 1 to 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 to 4 ఎగ్స్ బ్రేక్ చేసి వేసుకోండి. ఎగ్స్ మీ ఇష్టం అండి, ఎక్కువ తక్కువ అయినా చేసుకోవచ్చు. సో ఇక్కడ నేనైతే 4 ఎగ్స్ వేసాను. ఇప్పుడు ఇది కొద్దిగా కింద నుంచి సెట్ అయిన తర్వాత ఈ ఎగ్స్కి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మొత్తం బ్రేక్ చేసుకోవాలి. ఇంకో విషయం అండి, సో ఇలా ఎగ్ ఫ్రై అయిన తర్వాత దీన్ని పక్కన ప్లేట్లో తీసి పెట్టుకొని ఆనియన్ అలాగే క్యారెట్ను ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడ ఎగ్లోనే వేసాను కాబట్టి చాలా లేట్ అయితే అయిందనమాట. చాలా టైం పడుతుంది. ఇలా అయితే మీరు ఎగ్ని సైడ్కి తీసుకొని మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసి అందులో ఆనియన్, క్యారెట్, కరివేపాకు వేసి ఆనియన్, క్యారెట్ మంచి కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత అందులో మనం సైడ్ పెట్టుకున్న ఎగ్ కూడా వేసి అది కూడా మంచి బ్రౌన్ కలర్లో, సో వీడియోలో చూస్తున్నారు కదా, ఈ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా అయితే చాలా తొందరగా టైం సేవింగ్ కూడా అవుతుంది. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం మిక్స్ చేసి పెట్టుకున్న రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 3 to 4 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టేసి ఆ తర్వాత కొద్దిగా పైనుంచి కొత్తిమీర చల్లేసుకొని గ్యాస్ స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. చాలా ఈజీగా ఎంతో టేస్టీగా అచ్చం స్ట్రీట్ స్టైల్ లాగా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చితే రెసిపీని లైక్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.